నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను సాయి ప్రియ ఆపరేషన్ తెలంగాణను బీజేపీ మరింత వేగవంతం చేసిందా అందులో భాగంగానే తెలంగాణలో పాగా వేసేందుకు ఇటు టీడీపీ అటు జనసేన వ్యూహాలు రచిస్తున్నాయా అసలు ఇటీవలే విభజన సమస్యల పరిష్కారం కోసం జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వెనుక కూడా పక్కా గేమ్ ప్లాన్ దాగి ఉందా అంటే ఇలాంటి విమర్శలే గుప్పిస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంలో హస్తం క్యాడర్ అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతోంది అటు ఆపరేషన్ ఆకర్ష్ సైతం జోరందుకోవడంతో గులాబీ పార్టీ అధినాయకత్వంలో ఓ రకమైన టెన్షన్ నెలకొంది మరోవైపు ఏపీలో ఉచిత ఇసుక పథకం తీసుకొచ్చినా అప్పుడే అక్రమార్కులు తమ మార్క్ దందా చూపిస్తుండటంతో నిజమైన లబ్ధిదారులకు నష్టం కలుగుతుందన్న వాదన వినిపిస్తోంది ఇలాంటి అంశాలపై మరింత విశ్లేషణ వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం ఏపీ తెలంగాణ నాకు రెండు కళ్ళ లాంటివని ఇటీవలే మరోసారి చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అటు తెలంగాణలో బీజేపీతో కలిసి పూర్తి స్థాయిలో ముందుకెళ్లేందుకు కొన్ని ప్రతిపాదనలు కమలం అధిష్టానం ముందుంచారు పవన్ కళ్యాణ్ ఒకదాని వెంట మరొకటి కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఆ తర్వాత విభజన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు సాగడం చకచకా జరిగిపోయాయి పైకి చూసేందుకు అంతా మామూలుగానే సాధారణంగానే కనిపిస్తున్నా ఈ పరిణామాల వెనుక ఏదైనా రాజకీయ కోణం ప్రయోజనం దాగుందా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు విజయశాంతి జగ్గారెడ్డి ఈ మొత్తం వ్యవహారంలో హస్తం శ్రేణులు అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు దీంతో విజయశాంతి జగ్గారెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆపరేషన్ తెలంగాణను కమలనాథులు మరింత ముమ్మరం చేశారా అంటే అవుననే సమాధానం కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తోంది వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే ఈ మిషన్ చేపట్టిన బీజేపీ అప్పట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయంగా లాభపడింది ఆ తర్వాత ఓ గెలుపు మరో ఓటమి అన్నట్లుగా ముందుకెళ్లిన 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్లీ జోరందుకుంది ఆ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా 8 అసెంబ్లీ సీట్లలో పాగా వేసింది కాషాయ పార్టీ ఇక లోక్సభ ఎన్నికల నాటికి తమ స్పీడును గేరు మార్చి అమాంతం పెంచేసింది బీజేపీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందు నుంచి ప్రధాని మోడీ అమిత్ షా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు కోడొచ్చిన తర్వాత వీరికి తోడు బీజేపీకి చెందిన ఇతర అగ్రనేతలు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరుసగా ప్రచారంతో హోరెత్తించారు దీంతో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏకంగా 8 ఎంపీ సీట్లతో సత్తా చాటింది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీపడి 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో మరింతగా పార్టీని బలోపేతం చేసుకుంది అటు ఏపీలోనూ బీజేపీ అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది టీడీపీ జనసేన బీజేపీ కలిసి మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాయి అధికారాన్ని కైవసం చేసుకున్నాయి ఎన్డీఏలో టీడీపీ జనసేన కీలక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మొదటగా తెరపైకొచ్చింది పవన్ కళ్యాణ్ పొత్తు వ్యవహారం తెలంగాణలో కమలంతో పూర్తి స్థాయిలో కొనసాగే విషయంపై బీజేపీ పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలుంచారు పవన్ కళ్యాణ్ ఏపీ మాదిరిగానే తెలంగాణలోనూ కలిసికట్టుగా ఎన్డీఏ కూటమిగా కొనసాగే విషయంపై తన ఆలోచనలను బీజేపీ అగ్రనేతల ముందు పెట్టారు దీనిపై ఇంకా కమల నేతలు ఏ నిర్ణయం తీసుకోకపోయినా పొత్తు విషయంలో అధిష్టానం సూచనలకు తగినట్లుగా వ్యవహరిస్తామంటూ చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో ఆయా ఎన్నికల సమయంలో జనసేనతో కలిసి పొత్తుతో ముందుకెళ్లిన అంశాన్ని గుర్తు చేశారాయన ఇప్పుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన వారు ప్రకటించారు మా పార్టీ మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కాబట్టి వారు ప్రతిపాదించారు కాబట్టి ఒక ప్రతిపాదన ముందు పెట్టారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు మా జాతీయ అధ్యక్షులు మా పార్టీ మొత్తం అందరు కూర్చొని ప్రజాభిప్రాయము కార్యకర్తల అభిప్రాయము నాయకుల అభిప్రాయం సేకరించి దానికి అనుగుణంగా వివరిస్తాం తప్ప బండి సంజయ్ ఇయ్యాల మేము జనసేనతో పొత్తు పెట్టుకోవాలి పొత్తు పెట్టుకుంటాము అంటే అటువంటి పార్టీ మాది కాదు.
కాబట్టి వారు ప్రతిపాదన ముందు పెట్టినారు. దాని గురించి పార్టీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కాస్త వెనక్కి వెళ్లగానే విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ ముఖాముఖి చర్చలు జరిపారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా జరిగిన చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులోనూ సీఎంల స్థాయిలో చర్చలు జరపాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. 2 రాష్ట్రాలు తనకు 2 కళ్లని, తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ బలపడుతుందని చెప్పుకొచ్చారు. ఆ దిశగా దృష్టి సారిస్తామంటూ వ్యాఖ్యానించి రాజకీయంగా కాకరేపారు చంద్రబాబు. 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను. నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు. దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో 2 రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పైకి చూస్తే ఇవన్నీ ఒకదాని వెంట మరోటి జరిగినట్లుగా కనిపిస్తున్నా అంతర్గతంగా రాజకీయ కోణం చాలా ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఓవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన చంద్రబాబు రాష్ట్రంలో పాలన బాగుందని కితాబిచ్చారని, అయినా సరే మళ్లీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించడం వెనుక మర్మమేంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి. అసలు మొన్నటి భేటీలో ఉభయ రాష్ట్రాల ప్రయోజనం కంటే చంద్రబాబుకు టీడీపీ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయన్న విషయంపై అనుమానం కలుగుతోందన్నారామె. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన విజయశాంతి మిత్రపక్షం బీజేపీతో కలిసి ఇక్కడ బలపడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. అలా చేస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా మునగక తప్పదంటూ హెచ్చరించారు విజయశాంతి. అటు మరో నేత జగ్గారెడ్డి సైతం ఇదే మాదిరిగా స్పందించారు. తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందని వ్యాఖ్యానించిన ఆయన టీడీపీని ముందు పెట్టి కమలనాథులు ఈ మేరకు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతం, జనసేన రాష్ట్రంలో రంగంలోకి దిగాలని భావించడం ఇవన్నీ కలిపి చూస్తే కాంగ్రెస్ను దెబ్బకొట్టేందుకేనని అన్నారు జగ్గారెడ్డి. ఇందుకోసం విభజన సమస్యల పేరుతో తెలంగాణలో ఎంటర్ అయ్యారంటూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు జగ్గారెడ్డి. అంతేకాదు రాష్ట్రంలోని హస్తం శ్రేణులంతా అలర్ట్గా ఉండాలని సూచించారు. ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టిరు. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్, ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. బీజేపీ డిజైన్ వాళ్ళ డయాగ్రామ్ పొలిటికల్ డిజైన్లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, సపోర్ట్గా జనసేన. ఇదొక గేమ్. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా, చాలా సీనియర్ నాయకుడు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ అయ్యిండు బీజేపీ సపోర్ట్ తోటి. ఎంట్రీ ఎట్లా ఇచ్చిండు? రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, ఆ పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు.
మరోవైపు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంపై సెటైర్లు వేశారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్లు అని సీఎం చంద్రబాబు అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన, బాబు వైఖరి చూస్తుంటే ఏపీకి ఏదో ద్రోహం తలపెట్టినట్లు కనిపిస్తోందని విమర్శించారు. తెలంగాణ డిమాండ్లకు చంద్రబాబు అంగీకరించినట్లేనా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవడం తప్పనెవరన్నారు? చర్చించుకున్న విషయాలను బహిర్గతం చేయకోకుండా రహస్యంగా అట్టిపెట్టడం ధర్మమా? చెప్పాలి కదా ఏదో ఒకటి. మేము ఈ అంశాల గురించి చర్చించుకున్నాం, ఈ అంశాల మీద మేము ఏకాభిప్రాయానికి వచ్చాం, ఈ అంశాలు ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల కమిటీ వేశాం అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు దాస్తున్నారు? రహస్య మీటింగా? మీ వ్యక్తిగత ఏజెండాలు ఏమైనా మాట్లాడుకున్నారా? ఏంటి మరి కారణం? చెప్పాలిగా. డిస్క్లోజ్ ఇట్ అని అడుగుతా ఉన్నా. శభాష్, ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మన అలాగే చంద్రబాబు నాయుడు గారు కలుసుకోవడం, చర్చించుకోవడం, శభాష్, మాకేం అభ్యంతరం లేదు. ఏం చర్చించుకున్నారు చెప్పాలి కదా. చెప్పడం లేదంటే అది పవిత్రమైనటువంటి సమావేశం ఎలా అవుతుంది అనేది నా పాయింట్. ఏదో ఉంది, ఎక్కడో ఏదో ఉంది అనేటువంటి భావన కలుగుతున్న మాట వాస్తవం. దీనికి మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తక్షణమే సమాధానం చెప్పండి. చెప్పకపోతే మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాజకీయ నేతల మాటల తూటాలు, విమర్శల సంగతి ఎలా ఉన్నా టీడీపీ భుజంపై తుపాకీ పెట్టి బీజేపీ కాల్చుతోందా అనే అనుమానాలు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో మొదలయ్యాయి. మరి సొంత పార్టీ నేతలే ఇలా మాట్లాడుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ నేతల కామెంట్లపై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.